శ్రీమాత్రే నమః. శని త్రయోదశి ఆగస్టు 31 శనివారం నాడు శని త్రయోదశి రావడం జరిగిందండి. ఆ రోజున శని మహర్దశ నడుస్తున్నటువంటి వారు, శని దోషాలు ఉన్నటువంటి వారు, అలాగే శని యొక్క దృష్టి ప్రభావం చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా ఈ రోజున ఏలినాటి శని ప్రభావం వారు కూడా ఈ రోజున శివాలయంలో కానీ లేదా ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శని పూజా కార్యక్రమాలు వగైరా ఇలాంటివి చేయించుకొని ఆ యొక్క శనీశ్వరుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. అలాగే ఈ ఏలినాటి శని దోష ప్రభావం అనేటువంటిది కూడా ఈ శని త్రయోదశి అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున ఆ శని యొక్క భగవాను పూజించడం ద్వారా చక్కగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. అలాగే శనీశ్వరుడి ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలు అయితే గాని అలాగే వగైరా ఇలాంటి ఇబ్బందులైనా సరే శని భగవానుడి ద్వారా జరిగేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే ఈ రోజు శని త్రయోదశిని శని భగవాను పూజించడం ద్వారా వాటి నుంచి బయటపడచ్చు. కాబట్టి తప్పక ఈ శని త్రయోదశిని ఉపయోగించుకోండి. శని త్రయోదశి శని భగవాను పూజించండి. ఈ శని త్రయోదశి దాటిన తర్వాత మళ్లీ డిసెంబర్ వరకు కూడా శని త్రయోదశి లేదండి. కాబట్టి గమనించగలరు. శ్రీమాత్రే నమః.